హాయ్ వర్డ్స్ మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే భూమి అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట. ఈ భూమి వచ్చేసి చాలా లో కాస్ట్ బడ్జెట్లో ఉంది. ఒక 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ స్క్వేర్ బిట్ని కలిగి ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి 2 కిలోమీటర్ల విలేజ్ రోడ్డుకి అయితే వెళ్ళాలన్నమాట. నేషనల్ హైవే నుంచి విలేజ్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. కనెక్టివిటీ రోడ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే మీకు ఫస్ట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మొత్తం 2 ఎకరాలు అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ అయితే కలిగి ఉంటుందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుందన్నమాట. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఈ యొక్క 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. సాయిల్ చూసుకుంటే బ్లాక్ సాయిల్ అలాగే రెడ్ సాయిల్ 2 మిక్స్ అయి ఉంటుంది అనమాట. స్క్వేర్గా ఉంటుంది అనమాట. బిట్టు వచ్చేసి చదరంగా ఉంటుంది. నలుమూలలు అయితే సమానంగా అయితే ఉంటుంది అనమాట. ఎగుడు దిగుళ్ళు అటువంటివి అయితే కావన్నమాట. భూములు వచ్చేసి చాలా క్లియర్గా ఉందన్నమాట ఈ యొక్క 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఈ భూమి వచ్చేసి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 60 మీటర్ల రోడ్డు ఫేసింగ్ అయితే కలిగి ఉంది. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది అనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం విలేజ్ వచ్చేసి మండాది. యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మండాది నుంచి 2 కిలోమీటర్ల నేషనల్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ల విలేజ్ రోడ్డుకి అయితే రావాలన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి యొక్క ల్యాండ్ వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. హైదరాబాద్కి సుమారు వచ్చేసి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు. నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి ల్యాండ్ వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. గుంటూరు జిల్లాకి వచ్చేసి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్. ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ అయితే ఖాళీగా ఉంది. ముందైతే పత్తి అయితే వేశారనమాట. దాన్ని అయితే దున్నేశారనమాట. బోర్లు అయితే లేవన్నమాట. చుట్టుపక్కల అయితే బోర్లు అయితే ఉన్నాయన్నమాట. అన్ని పంట భూములు అనమాట. వ్యవసాయ భూములు వచ్చేసి ఈ చుట్టుపక్కల పండించే పంటలు వచ్చేసి పత్తి, మిర్చి, బొప్పాయి తోటలు, మునగ తోటలు ఎక్కువగా పండిస్తారనమాట. మనం ఈ ల్యాండ్లో బోర్ కూడా కల్టివేట్ చేసుకోవచ్చు అనమాట. 300 నుంచి 400 లోతు అయితే వేయాలన్నమాట. బోరు లోతు వచ్చేసి కంపల్సరీగా 3 అంగుళాల వాటర్ అయితే వస్తాయన్నమాట. చుట్టుపక్కల మొత్తం బోర్ల మీద ఆధారపడి వ్యవసాయాలు అయితే చేస్తున్నారన్నమాట రైతులు వచ్చేసి. ఈ ల్యాండ్కి వచ్చేసి కౌలు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 15,000 అయితే కౌలు అయితే ఇస్తున్నారు. వాటర్ ఉంటే 25,000 నుంచి 30,000 దాకా అయితే ఉంటుంది అనమాట. ఏరియాలో వచ్చేసి కౌలు వచ్చేసి. ఈ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఒక 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. రైతు ధర వచ్చేసి ఒక ఎకరాకు 32 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. నెగోషియేట్ అయితే ఉంది. కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. 1B అడంగులు పహానీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి. పాస్బుక్లు కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. ఈ ల్యాండ్ రైతే స్వయంగా కొలత కొలిసి గవర్నమెంట్ సర్వేతో మనకి సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తాడనమాట. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఈ యొక్క ల్యాండ్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకైతే కాల్ అయితే చేయండి. ఇన్ఫామ్ అయితే ఇవ్వండి. తప్పనిసరిగా మాకు మాచల రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ద్వారా కంపల్సరీగా రెస్పాండ్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.